The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 54 verse 14. నేటి దిన మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం నుండి తీసుకొనబడింది. For thou shalt not fear, and from terror, for it shall not come near thee. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును. The Old Testament prophet Isaiah wrote this promise in relation to the regathering of Israel in their own land. పాత నిబంధన ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలీల ప్రజలు వారి స్వదేశానికి తిరిగి రావడం సమకూర్చబడే దాని గురించి రాస్తున్నాడు. However, it can be also taken as the promise for the church of God after the death of Jesus. ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారి మరణం తర్వాత ఇది సంఘానికి కూడా వాగ్దానముగా మనం చూడొచ్చు. Remember, గుర్తుంచుకోండి, the death of Jesus is the life to the church. యేసు ప్రభు మరణము సంఘానికి జీవం. Because Jesus Christ offered himself as a substitute for us, యేసుక్రీస్తు ప్రభువారు మనకి బదులుగా తను తాను అర్పించుకున్నాడు కాబట్టి we have the privilege and opportunity to be righteous in him. మనం ఆయన యందు నీతిమంతులుగా ఉండేటువంటి ఆధిక్యతని మనం కలిగి ఉన్నాము. If we confess our sins, మన పాపములను ఒప్పుకుంటే he not only washes us in his precious blood, but also imputes his own righteousness to us. తన ప్రశస్తమైన రక్తం ద్వారా కడగడం మాత్రమే కాకుండా తన నీతిని మనకి ఆరోపింపజేస్తాడు. He is altogether perfect and blameless. కాబట్టి అందరిలో కూడా ఆయన పరిపూర్ణుడైన వాడు, నిందారహితుడైనటువంటి వాడు. When we are made righteous, we need not fear. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఇక భయపడనక్కరలేదు. God promised that we will be far from oppression, so we need not be afraid. మనం ఇక అణగదొక్కబడే పరిస్థితి నుండి ఇక దూరంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు కాబట్టి భయపడే అవసరం లేదు. This is such a grand promise. కాబట్టి ఇది ఎంతో గొప్ప వాగ్దానం. Yet we easily disregard it, since we are exposed to much fear. అయినా మనం ఊరికే భయపడతా ఉన్న కారణాన్ని బట్టి ఈ మాటని విస్మరిస్తాం. Many times we are anxious and will be subjected to various stresses in our lives. అనేక పర్యాయాలు మన జీవితంలో అనేక రకాల ఒత్తిడి పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉంటాం. Remember, it is not that the children of God have no enemies. కాబట్టి దీని అర్థము దేవుని బిడ్డలైన వారికి శత్రువులు ఉండరు అని కాదు. But remember, అయితే but గుర్తుంచుకోండి, these enemies have no commission or permission from God to destroy us. అయితే ఈ శత్రువులు మరి మనల్ని నాశనం చేయడానికి వారికి అధికారం, అనుమతి లేదు. దేవుడు అలాంటి అనుమతిని ఇవ్వడు వారికి. We are not ordinary people. మనము సామాన్యమైన ప్రజలం కాం. When you are made righteous after salvation, రక్షణ పొందిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడినప్పుడు our lives are joined with the one who spoke the whole world into existence. కాబట్టి ఈ లోకమంతటి కూడా ఒక్క మాటతో ఉనికిలోనికి తెచ్చిన ఆ దేవుడితో మనం కలుసుకున్నాం. We are one with him. మనం ఆయనతో ఏకమై ఉన్నాం. We belong to him who has been given all authority in heaven and on earth. పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్న వానికి చెంది ఉన్నాం మనం. And he dwells in us in all his resurrection power. కాబట్టి ఆయన తన యొక్క పునరుత్థాన శక్తితో కూడా మనలో నివసిస్తున్నాడు. A living Christ on the inside is more than sufficient to endure the circumstances on the outside. లోపల ఉన్నటువంటి జీవము గల క్రీస్తు వెలుపల మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటికన్నా ఈయన చాలు మనకి లోపల. Where the finger of God points, the hand of God provides the way. ఎక్కడ దేవుని యొక్క వ్రేలు చూపిస్తుందో అక్కడ దేవుడు తన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. Therefore we need not fear. అందుకనే మనం భయపడనక్కర్లేదు. Our faith may be small, మనకున్న విశ్వాసము అది చిన్నదే, కొద్దిగానే కావచ్చు. but like a muscle, it will grow with exercise. అయితే ఏ విధంగా అయితే కసరత్తు ద్వారా కండరాలు పెరుగుతూ ఉంటాయో ఆ విధంగా పెరుగుతుంది. God's resurrection power will always be available to you to accomplish the supernatural. కాబట్టి దేవుని పునరుత్థాన శక్తి ఎల్లప్పుడూ కూడా అతీతమైన చేయలాగా మనకు సహాయపడుతుంది. So if you are not trusting Jesus, that is sin. కాబట్టి నీవు గాని యేసు ప్రభు నందు నమ్మిక ఉంచకపోతే అది పాపం అవుతుంది. Confess your unbelief to him and claim his supernatural resources by faith. నీ అపనమ్మికని నువ్వు ఒప్పుకొని విశ్వాసం ద్వారా అతీతమైనటువంటి కార్యాలు చేయగలిగేటువంటివి ఆ విశ్వాసం ద్వారా దాన్ని నువ్వు కోరుకోవాలి. Supernatural praying is found in John's Gospel chapter 14 from verses 12 to 14. అతీతమైనటువంటి విధానంలో చేయబడిన ప్రార్థనలు యోహాను సువార్త
14వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో మనం చూడొచ్చు. There Jesus is promising, అక్కడ యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. greater works than these shall ye do. కాబట్టి వాటికంటే మరి గొప్పయు అతడు చేయును. The principle is like this. చూడండి, దీనికి నియమము ఈ విధంగా ఉంటుంది. God gives us faith to pray for something. దేవుడు ఒక విషయం గురించి ప్రార్థన చేయడానికి విశ్వాసం ఇస్తాడు. And as we pray, ప్రార్థన చేస్తూ ఉండగా He causes our faith to grow. మన విశ్వాసము వృద్ధి కాగలుగుటట్టు చేస్తాడు. And then He causes us to pray even greater things for Him. ఆ తర్వాత తన కొరకు మరి గొప్ప కార్యాలు చేయడానికి ఆ విశ్వాసాన్ని So పెంపొందిస్తాడు. learn to claim the supernatural resources. కాబట్టి అతీతమైనటువంటి వనరుల కొరకై కోరుకోవడానికి ప్రార్థన చేయి. When we are made righteous and established in our faith, మనము నీతిమంతులంగా తీర్చబడి విశ్వాసమందు మనం స్థిరపరచబడినప్పుడు we will not fear anything. దేనికి మనము భయపడం. We know that God permits all things in our lives for our own good, as it is written in Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం రాయబడిన ప్రకారం సమస్తమును కూడా మన మేలు కొరకే ఆయన జరిగిస్తాడు. Then when we don't fear, మనము భయపడకుండా ఉన్నప్పుడు then the terror cannot threaten us. అప్పుడు భీతి కూడా మనల్ని బెదిరించలేదు. In this context, I am reminded of Apostle Peter in the prison. ఈ సందర్భంలో చెరసాలలో ఉన్న పేతురు గుర్తొస్తున్నాడు. As we read in Acts chapter 12 verses 5 and 6, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదువుకున్న ప్రకారం I am reading those verses. ఆ వచనాలు కూడా చదువుతున్నాను. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church unto God for him. And when Herod would have brought him forth, the same night Peter was sleeping between two soldiers, bound with two chains, and keepers before the door kept the prison. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. See the situation here. ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి. Already the wicked king Herod had got Apostle James killed. ఇప్పటికే ఈ దుష్టుడైనటువంటి ఈ రాజైన హేరోదు అపోస్తులైనటువంటి యాకోబుని చంపించేసి, And from human point of view, the killing of Peter was imminent. ఇక మానవ దృక్పథంతో ఆలోచన చేస్తే పేతురు మరణం కూడా ఆసన్నమైంది. Seeing the seriousness of the threat to the life of Peter, పేతురు జీవితానికి ఉన్నటువంటి ఆ బెదిరింపు యొక్క తీవ్రతను చూసి the local church was praying without ceasing. స్థానిక సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తాం. And Peter was bound in chains. పేతురేమో చెరసాల్లో సంఖ్యలతో బంధించబడి But the ఉన్నాడు. strange thing here is, ఇక్కడున్న వింతైన సంగతి ఏమిటిదంటే Peter was sleeping between two soldiers. పేతురు 2 సైనికుల మధ్య నిద్రపోతా ఉన్నాడు. The soldiers were awake, but Peter was sleeping. సైనికులు మెల్కొనే ఉన్నారు, పేతురే నిద్రపోతా ఉన్నాడు. What an amazing scene is this. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. When such a terror was around Peter, instead of thinking about his death and the future of the church, he was sleeping peacefully. పేతురు చుట్టూ ఇంతటి బీభత్సకరమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు భవిష్యత్తు సంఘం గురించి ఆయన ఆలోచన చేసేదానికి బదులుగా, ఇక తన గురించి, తన విడుదల గురించి ఆలోచన చేసేదానికి బదులుగా నిద్రపోతా ఉన్నాడు. This is the peace of a child of God who is made righteous. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడిన దేవుని బిడ్డ కలిగి ఉండేటువంటి సమాధాన స్థితి ఇది. He can enjoy such a peace. ఈ విధమైన సమాధానాన్ని అనుభవించగలడు. That's why Paul writes in Philippians 4:7, అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4:7 అంటాడు, the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. ఇప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పి 4:7. Terror could not frighten Peter. కాబట్టి ఆ బీభత్సం ఏది వాతావరణము పేతుర్ని బెదిరించలేకపోయింది. According to his faith on the word of God which Jesus Christ told Peter in John 21:18. యోహాను సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తనకి వాగ్దానం చేసిన ఆ మాటను బట్టి, What is that promise? ఏమిటా వాగ్దానం John చేశాడు? 21:18. యోహాను సువార్త 21:18. Verily, verily, I say unto you, when thou wast young, thou girdest thyself and walkest whither thou wouldest. But when thou shalt be old, thou shalt stretch forth thy hands, and another shall gird thee, and carry thee whither thou wouldn't. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి.
నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను, అనగా పేతురుతో చెప్పాను. Peter had the guarantee that death could not touch him till he becomes very old. పేతురు వృద్ధుడయ్యేంత వరకు మరణము దరి చేరరాదు అన్న సంగతి పేతురుకు తెలుసు. And what is the result? దాని ఫలితం Herod's prisons could not disturb his peace. పేతురు యొక్క చెరసాల హేరోదు యొక్క చెరసాల పేతురుకున్న సమాధానాన్ని కలత పెట్టలేకపోయినాయి. I'll put like this. ఈ విధంగా నేను చెప్తాను. Fear feared at his faith. చూడండి, పేతురుకున్న విశ్వాసాన్ని భయమే భయపడిపోయిందంట. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, before I close, నేను ముగించే ముందు I request you to examine your own life. నీ సొంత జీవితాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. Are you made righteous? నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? Are you established in your faith? నీ విశ్వాసం నందు స్థిరపరచబడి ఉన్నావా? Then don't fear by looking at the situations around you. కాబట్టి నీ చుట్టూన్న పరిస్థితులను చూసినప్పుడు ఏమాత్రం భయపడవద్దు. Terror shall not come near thee. భీతి నీ యొద్దకు రాదు. God's protection is guaranteed. కాబట్టి నిశ్చయముగా దేవుని భద్రత నీకు ఉంటుంది. Enjoy the peace of God that passeth human understanding. మానవ జ్ఞానమునకు మించిన సమాధానాన్ని నువ్వు ఆనందిస్తుంది. Be a manual, be an example to the people. కాబట్టి ప్రజలకి, ఇతరులకి నువ్వు ఒక మాదిరికరంగా ఉండు. Have faith in the word of God. దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Please note, at the end of every message, we have uploaded few slides. దయచేసి గమనించండి, ప్రతి వర్తమానం యొక్క చివరి భాగంలో కొన్ని స్లైడ్స్ని పెడుతున్నాం. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి, అందులో కొంత ఎక్కువైన సమాచారం ఉంటుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.